Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ee roju another important video tho mem munduku vachanu. So ee roju video lo manam Binance వాళ్ళు బేరా చైన్ వాళ్ళ Binance Web3 వ్యాలెట్లో యాడ్ చేశారు బేరా చైన్ టెస్ట్నెట్ అండ్ స్పెసిఫికల్లీ Binance Web3 వ్యాలెట్ కోసం ఒక NFT అనేది అనౌన్స్ చేశారు అండ్ దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి అండ్ ఇందులో ఈ కంప్లీట్ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు స్టార్ట్ టు ఎండ్ చెప్తాను. సో ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి. సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు నా ఛానల్ ఫస్ట్ మెన్షన్ అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నెక్స్ట్ అయితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ యాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అని క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫస్ట్ థింగ్ ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఒక 2 days బ్యాక్ వచ్చేసి వీళ్ళు Binance Web3 వ్యాలెట్ ఏదైతే ఉందో బేరా చైన్ని వాళ్ళ క్వెస్ట్ పేజ్లో యాడ్ చేసింది అండ్ దాంట్లో మీరు డైరెక్ట్గా Binance Web3 వ్యాలెట్ నుంచి ఈ పర్టికులర్ బేరా చైన్ టెస్ట్నెట్లో ఇంటరాక్షన్ చేయొచ్చు. బట్ దాంతోపాటు వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం అనౌన్స్ చేశారంటే స్పెసిఫిక్ NFT అనేది అనౌన్స్ చేశారు. మీరు బేరా చైన్ టెస్ట్నెట్ పైన మింట్ చేయొచ్చు అండ్ టు బూస్ట్ యువర్ ఫ్యూచర్ రివార్డ్స్ అని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది రీసెంట్గా యాడ్ అయింది. సో ఈ పోస్ట్ ద్వారా 3 ఇంపార్టెంట్ థింగ్స్ కన్ఫర్మ్ చేస్తున్నట్లయింది. ఫస్ట్ వచ్చేసి టెస్ట్నెట్ రివార్డ్స్ అనేవి ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు బూస్ట్ యువర్ ఫ్యూచర్ రివార్డ్స్ అని చెప్పారు టెస్ట్నెట్ పార్టిసిపెంట్స్కి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్నాప్షాట్ ఇంకా అవ్వలేదు. సో చాలామంది బేరా చైన్ నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ తర్వాత కూడా చాలామంది ఇగ్నోర్ చేశారు. బట్ రీసెంట్గా వాళ్ళు బేరా చైన్ వాళ్ళు 142 million టోటల్ ఫండింగ్ క్లోజ్ చేసిన తర్వాత చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు ట్రై చేయలేదనే కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఈ పర్టికులర్ పోస్ట్ ప్రకారం Binance పోస్ట్ ప్రకారం ఇప్పుడు కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. సో డెఫినెట్లీ స్నాప్షాట్ అయితే ఇంకా అవ్వలేదు. అండ్ ఫైనల్లీ మీరు Binance యాప్ యూజ్ చేసి Binance Web3 వ్యాలెట్ యూజ్ చేసి NFT మింట్ చేసి అదే సేమ్ వ్యాలెట్లో మీరు అన్ని టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు బోనస్ రివార్డ్స్ కూడా ఉంటాయని చెప్పి ఇందులో మనకు అర్థమవుతుంది. సేమ్ థింగ్ బేరా చైన్ వాళ్ళు కూడా పోస్ట్ చేసి వాళ్ళ NFT మింట్ చేయమని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు? సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మనం మెటమాస్క్లో బేరా చైన్ని యూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు Web3 వ్యాలెట్లోకి దాన్ని ఇంపోర్ట్ చేసుకొని అదే వ్యాలెట్ని ట్రై చేయాలని అడుగుతారు. బట్ ఐ వుడ్ రికమెండ్ కొత్త వ్యాలెట్తో ట్రై చేయండి. Binance Web3 వ్యాలెట్లో కొత్త వ్యాలెట్లో ట్రై చేయండి. దాంట్లో ఓన్లీ 0.001 ఈథీరియం చైన్లో ఉండాలి, అప్పుడే వర్క్ అవుతుంది. విచ్ ఈజ్ అరౌండ్ $3 అప్రాక్సిమేట్లీ. అంత అమౌంట్ ఆఫ్ ఈథీరియం ఉంటే మీరు ఫాసెట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఈ పర్టికులర్ వ్యాలెట్లో జస్ట్ NFT మింట్ చేసే సరిపోదు, మీరు వాళ్ళ టాస్క్ కూడా మీరు మెటమాస్క్లో ఎలా చేశారో సేమ్ అలాగే చేయాలి. సో ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ థింగ్ మీ దగ్గర మినిమం రిక్వైర్మెంట్ Binance వ్యాలెట్ ఎక్స్చేంజ్ అకౌంట్ ఉండాలి. దాని తర్వాత మీ వ్యాలెట్లో స్క్రోల్ చేసి చూడొచ్చు, ఇక్కడ అరౌండ్ 0.001 ఈథీరియం అనేది ఈథీరియం చైన్లో ఉండాలి. రిమెంబర్ గైస్, Binance చైన్లో ఉంటే వర్కౌట్ అవ్వదు, ఈథీరియం చైన్లో ఉండాలి. నేను కావాలంటే Binance ఎక్స్చేంజ్ నుంచి ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు, బట్ విత్డ్రావల్ ఫీజు అరౌండ్ $5 పడుతుంది. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ థింగ్ మీరు హోమ్ పేజ్లోనే జాయిన్ బటన్ ఉంటుంది బేరా చైన్, అది క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ కొట్టేసి కనెక్ట్ వ్యాలెట్ కొట్టండి అండ్ బేరా చైన్ Binance Web3 వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు కావాలంటే క్రోమ్ బ్రౌజర్లో కూడా చేయొచ్చు ఆర్ ఈవెన్ డైరెక్ట్లీ Binance వ్యాలెట్లో కూడా చేయొచ్చు. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ క్లెయిమ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీ NFTని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గైస్, ఈ పర్టికులర్ Binance Web3 వ్యాలెట్లో సమ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ బేరా చైన్ టెస్ట్నెట్ యాప్స్తో కనెక్ట్ అవ్వడం, దాంతోపాటు ట్రాన్సాక్షన్ చేయడం వరకు అప్పుడు కొంచెం ఎర్రర్స్ వస్తున్నాయి. దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. నథింగ్ టు వరీ, ఒక 1 or 2 hours తర్వాత మళ్ళీ ట్రై చేస్తే వర్క్ అవుతుంది. సో ఒక్కసారి వర్క్ అవడం స్టార్ట్ చేస్తే మొత్తం స్టెప్ కంప్లీట్ చేయండి. మినిమైజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసే యాప్ మళ్ళీ కనెక్టివిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, సమ్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ స్టెప్ NFT అనేది మింట్ చేసాం. సో ఇక్కడ సింప్లీ ఓనింగ్ దిస్ NFT వితౌట్ ఎనీ ఇంటరాక్షన్ విత్ ద యాప్ విల్ నాట్ గివ్ ఎనీ రివార్డ్స్ అని చెప్పారు. అంటే ఈ NFT హోల్డ్ చేసుకొని ఇంటరాక్షన్ చేసే రివార్డ్స్ ఉన్నాయని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. సో సేమ్ పేజ్లో NFT మింట్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మల్టిపుల్ టాస్క్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫాసెట్ టాస్క్. సో ఫాసెట్ పైన క్లిక్ చేసి మీ Binance Web3 వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ డ్రిప్ టోకన్స్ కొట్టగానే మీకు అరౌండ్ 1 బేరా టోకన్స్ వస్తాయి. దాని తర్వాత మీరు మళ్ళీ సేమ్ క్వెస్ట్ పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ బెక్స్ కొట్టండి, దట్ ఈస్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఆన్ బేరా చైన్. సో దాన్ని క్లిక్ చేసి స్వాప్ కొట్టేసి కనెక్ట్ వ్యాలెట్ కొట్టేసి వ్యాలెట్ కనెక్ట్ చేయండి. వ్యాలెట్ కనెక్షన్ ఇష్యూ ఉంటే ఒక 2-3 hours తర్వాత మళ్ళీ ట్రై చేయండి. ఇక్కడ Web3 వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇప్పుడు స్వాప్ టోకన్స్ క్లిక్ చేయండి. సో స్వాప్ టోకన్స్ పేజ్లో మీకు బేరా టోకన్స్ని STG USDC టోకన్స్ కన్వర్ట్ చేయండి, అరౌండ్ 0.45 బేరా టోకన్స్ని కన్వర్ట్ చేయండి. సో స్వాప్ కొట్టేసి మళ్ళీ Binanceలో ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా సక్సెస్ అయిపోతుంది.
వన్స్ ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవగానే మీరు నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళే ముందు ఇదే పేజ్లో ర్యాప్డ్ బీటీసీ ఉంటుంది కదా, స్మాల్ అమౌంట్ మేబీ 0.01 బేరా టోకన్స్ని ర్యాప్డ్ బీటీసీ కన్వర్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం బెండ్ డాప్ యూజ్ చేస్తున్నాం, దానికి మనకు ర్యాప్డ్ బీటీసీ అవసరం ఉంటుంది. సో వన్స్ ఇది కంప్లీట్ అవగానే బ్యాక్ వచ్చేసి మెయిన్ పేజ్లో మీకు ఇక్కడ హనీ డ్యాప్ అనేది ఉంటుంది. సో హనీ డ్యాప్ ఓపెన్ చేయండి. సో ఇది వచ్చేసి దీనిలో మనం మన యూఎస్డిసిని స్టేక్ చేసి హనీ టోకన్స్ని మింట్ చేయొచ్చు. సో ఒక వ్యాలెట్ కనెక్ట్ చేసి అప్రూవ్ అన్లిమిటెడ్ కొట్టేసి మ్యాక్సిమం ఎస్టీజీ యూఎస్డిసి మనకి ఏదైతే వచ్చిందో దాన్ని హనీ టోకన్స్కి మింట్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఈ స్పెసిఫిక్ డ్యాప్ కూడా మనం ఇంటరాక్షన్ చేసాము. సో ఇప్పుడు మన దగ్గర హనీ వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ బెక్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళేసి డీసెంట్లీ ఎక్స్చేంజ్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో 3 హ్యాంబర్గర్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ పూల్స్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ లిక్విడిటీ యాడ్ చేయాలి. సో బేరా చైన్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ లిక్విడిటీ చైన్ అనమాట. సో దీనిలో లిక్విడిటీ యాడ్ చేయడం ఈజ్ అ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, ఈ స్టెప్ మాత్రం మిస్ చేయకండి. ఇక్కడ కిందకి వచ్చేసి హనీ ర్యాప్డ్ బీటీసీ పూల్లో ర్యాప్డ్ బేరా పూల్లో యాడ్ బటన్ క్లిక్ చేసి మీకు ఏదైతే ఎల్పీ టోకన్స్ వచ్చాయో లిక్విడిటీ యాడ్ చేయడం వల్ల దాన్ని ఇక్కడ మీరు అప్రూవ్ చేసేసి లిక్విడిటీ యాడ్ చేసేయండి. సో ఇక్కడ మనం లిక్విడిటీ యాడ్ చేసాం మన బేరా టోకన్ని అండ్ హనీ టోకన్స్ని యాడ్ చేసి ఇప్పుడు అవి రెండు యాడ్ చేయగానే మీకు ఎల్పీ టోకన్స్ వస్తాయి. ఆ ఎల్పీ టోకన్స్ని నార్మల్గా వ్యాలెట్లో హోల్డ్ చేసుకునే బదులు ఇక్కడ చూడొచ్చు బీజీటీ రివార్డ్స్ పేజ్ అయితే ఉందో బీజీటీ స్టేషన్. సో దానిలో డిపాజిట్ బటన్ చూపిస్తుంది, అది క్లిక్ చేసి బీజీటీ స్టేషన్లోకి వెళ్తాం. ఇక్కడ కూడా వ్యాలెట్ కనెక్ట్ చేసి ఇక్కడ మ్యాక్సిమం మీ ఎల్పీ టోకన్స్ అవుతున్నాయి అవి అప్రూవ్ చేసేసి ఇక్కడ మనం డిపాజిట్ చేసేస్తాం. సో దీనిపైన మనకి ఏమవుతుందంటే బీజీటీ టోకన్స్ అనేవి మనకు ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్ సైకిల్ అనేది చేసాము. లిక్విడిటీ యాడ్ చేసి వాల్ట్లో యాడ్ చేయడం వల్ల మనకు రివార్డ్స్ వస్తాయి. సో బీజీటీ స్టేషన్లో లెఫ్ట్ సైడ్ మెనూ క్లిక్ చేసి రివార్డ్స్ ట్యాబ్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏవైతే క్లెయిమబుల్ రివార్డ్స్ ఉన్నాయో అది చూడొచ్చు. సో ఎంత ఎక్కువ బీజీటీ అక్యుములేట్ చేస్తే మీకు అంత ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉందని నా ఎక్స్పెక్టేషన్, బట్ స్టిల్ డిపెండ్స్ మీరు ఎన్ని ఇంటరాక్షన్ చేస్తారో అది కూడా డిపెండ్ అవుతుంది. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ యాప్ విచ్ ఇస్ బెండ్. సో బెండ్ వచ్చేసి డీసెంట్రలైజ్ లెండింగ్ ప్రోటోకాల్, మనీ మార్కెట్ ప్రోటోకాల్ బెరా. సో ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ చేసేసి కిందికి వచ్చేసి ఇక్కడ డిపాజిట్ ర్యాప్డ్ బీటీసీ కొట్టేసి డిపాజిట్ చేయండి. అండ్ దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు హనీ బారో చేసే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ లైక్ ఆవే ఉంది కదా మనకి ఇథీరియంలో, సేమ్ అలాంటిదే. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం బారో క్లిక్ చేసి మ్యాక్సిమం కొట్టేసి బారో కొట్టేసేయండి. సో ఇక్కడ మనం అన్ని టాస్క్ కంప్లీట్ చేసాం. అండ్ ఫైనల్ లాస్ట్ డ్యాప్ ఒకటి మిగిలి ఉంది. సో అది వచ్చేసి ఇక్కడ బీజీటీ స్టేషన్ ఆల్రెడీ యూజ్ చేసాం. లాస్ట్ డ్యాప్ వచ్చేసి బ్రెప్. సో ఇది వచ్చేసి పర్పెక్చువల్ డెక్స్. ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ 2 థింగ్స్ చేయొచ్చు. రైట్ సైడ్ మెనూలో మీకు వాల్ట్ అనేది ఉంటుంది. సో వాల్ట్లోకి వెళ్ళేసి సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ హనీ టోకన్స్ని మీరు స్టేక్ చేయొచ్చు డిపాజిట్లోకి. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి వీళ్ళ దాంట్లో పర్పెక్చువల్ డెక్స్ ఉంది. సో దాంట్లో మీరు లివరేజ్ ట్రేడింగ్ చేసి కొంచెం ట్రేడ్స్ అనేది కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఈ పర్టికులర్ మనీ మార్కెట్లోకి వెళ్ళేసి బీటీసీ సెలెక్ట్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసి మీ దగ్గర అట్లీస్ట్ సమ్ హనీ టోకన్స్ ఉండాలి. మీ దగ్గర హనీ టోకన్స్ లేకుంటే బెక్స్లోకి వెళ్ళేసి మళ్ళీ కొంచెం స్వాప్ చేసుకోండి. స్మాల్ అమౌంట్ ఆఫ్ పొజిషన్ నేను ఓపెన్ చేసేసి లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నాను. అండ్ దాట్స్ ఆల్. సో వన్స్ ఇది కంప్లీట్ అవ్వగానే మనం అన్ని మేజర్ ట్యాక్స్ అనేది కంప్లీట్ చేసాం. సో ఫైనల్గా మీరు ఎన్ఎఫ్టీ అయితే మింట్ చేస్తారో దాన్ని చెక్ చేయాలనుకుంటే ఇది మెన్యూ ఆప్షన్లో బేరా ట్రయల్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇది లైక్ ఎక్స్ప్లోరర్. సో మీ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. అండ్ వన్స్ మీ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ రాగానే కింద టోకన్స్ లిస్ట్లో చూడొచ్చు మనకు లాస్ట్లో బైనాన్స్ వెబ్3 బేరా ఎన్ఎఫ్టీ అనేది వచ్చేసింది. సో అది ఉందంటే మీరు మీ వ్యాలెట్లో బైనాన్స్ ఎన్ఎఫ్టీ మింట్ చేశారు అండ్ కంప్లీట్ టాస్క్ కూడా కంప్లీట్ చేశారండి. సో అంతే గైస్, అది ఈరోజు వీడియో ఆల్ అబౌట్ బైనాన్స్ వెబ్3 వ్యాలెట్లో బేరా చైన్. సో దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు బూస్టెడ్ రివార్డ్స్ ఉంటాయి ఫర్ ఎన్ఎఫ్టీ. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు ఏదైతే టాస్క్ చేస్తారో ఆ వ్యాలెట్లో ఆటోమేటిక్గా ఎయిర్ డ్రాప్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ న్యూ వ్యాలెట్ ఇప్పుడు ఏదైతే బైనాన్స్లో క్రియేట్ చేసుకున్నా దాంట్లో కూడా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ దీనికి ఆల్ కాస్ట్ ఏం లేదు, ఓన్లీ మీ దగ్గర వ్యాలెట్లో ఇథీరియం వ్యాలెట్లో 0.001 ఇథీరియం ఉండాలి. గ్యాస్ ఫీస్తో కలిపితే అరౌండ్ $8 అనేది. మేబీ ఇన్ కేస్ ఇఫ్ లకి డీసెంట్గా $50 యా $100 ఎయిర్ డ్రాప్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది గైస్ ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ నా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.